ఇదివరకు సారు ట్రాన్స్ఫర్ అయితనో రిటైర్మెంట్ అయితనో బడి పోరలకు మామూలు ఖుషి ఉండేది కాదుల్లా. మంచిగా కొత్త సార్ వస్తాడు, కొత్త మేడం వస్తుంది, ఇక మనల్ని ఎవ్వరేమనరు. ఈ సారు లెక్కలు రాకుంటే గోడ కుర్చీ లేయించి కొడుతున్నాడు, మంచిగా పోతుండని గుసగుసలు పెట్టుకునేది. సారు వెళ్లే రోజు పూలదండ వేసి సన్మానం చేసేది కదా. కానీ ఇప్పటి పిల్లలు అట్లా లేరుల్లా. సార్లు పోతుంటే యుద్ధమే చేస్తుండ్రు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శివాయిపల్లి ఊరు బడి పిల్లలు వాళ్ళ అమ్మ నాయనలు వీళ్ళంతా కొన్నేళ్ల కింద ఈ బడికి వచ్చిన స్వామి సారు మొత్తం రూపురేఖలు మార్చి 200 మందికి పెంచిండాట స్ట్రెంత్. రామసక్కదనంగా చదువు ఎప్పుడే కాకుండా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిండాట. ఇప్పుడు వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిందాట. మా బడిని ఇంత బ్రహ్మాండంగా చేసిన సారు యాడికి పోవద్దు, మాకే చదువు చెప్పాలని ఊరంతా ఒక్కటై ఇట్లా ర్యాలీ తీసి మళ్ళా ఇక్కడికే పంపాలని డిమాండ్ చేసిండ్రు. చదువు బాగుందని వచ్చాను, స్వామి సార్ మంచిగా చెప్తాడని వచ్చాను. ఇక్కడ సార్ మంచిగా చెప్తుండు. మా ఊరి పేరు రంగపల్లి స్కూల్ చాలా బాగుంది. పిల్లల బాధ ఇదైతే ఇటు తల్లిదండ్రుల బాధ ఏమో అదే సార్ మళ్ళీ మాకు ఇస్తే ఇక్కడ స్కూలు డెవలప్ అవుతుంది. లేకపోతే ఇక్కడ 200 మంది స్టూడెంట్స్ భవిష్యత్తు దెబ్బతినిపోవడం జరుగుతూ ఉంటుంది. విన్నారు కదా, ఇది ముచ్చట. అసలు స్వామి సార్ వచ్చే వరకు మళ్ళా మా పిల్లలకు చదువు చెప్పే వరకు మేం మా పోరాటం ఆపే ముచ్చటే లేదని గట్టి నిర్ణయం మీద కూర్చున్నారు. చూడాల మరి దీని మీద పెద్ద ఆఫీసర్లు ఏం నిర్ణయం తీసుకుంటారో కానీ ఈ ముచ్చట ఇటు ఉంచితే